హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మన ముందున్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే మనందరికీ తెలుసు డిసెంబర్ 22 నుంచి సలార్ మ్యానీ అనేది ఒక రేంజ్‌లో వైబ్రేట్ అవుతుంది. అండ్ మరి ప్రభాస్ గారి ఉగ్ర రూపాన్ని మీరందరూ చూస్తున్నారు గానీ, ఆ ఉగ్ర రూపం వెనకాల ఉన్న ఒక విశ్వరూపాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అండ్ అంత వైలెంట్ మ్యాన్‌ని ద మోస్ట్ వైలెంట్ మ్యాన్‌గా మార్చిన ఈ మనిషి అండ్ ద కామ్ బిఫోర్ ద స్టార్మ్. సో వీటన్నిటికి కారణం ఎవరో తెలుసా? ద వరదరాజ్ మన్నార్. సో మరి ఆ వరదరాజ్ మన్నార్ క్యారెక్టర్‌నైతే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అండ్ అంటే మనకి 'పృథ్వీరాజ్' గారినైతే తీసుకురాలేదు గానీ, బట్ 'కార్తికేయ దేవ్‌నైతే మీ ముందుకు తీసుకొచ్చేసాను. బట్ ఇంకా చాలా విషయాలు తెలుసు. ఎందుకంటే అసల స్టోరీ స్టార్ట్ చేసిందే వీళ్ళు. సో, ఆ స్టోరీని మనమైతే ఇప్పుడు అందరూ చూస్తున్నాం కాబట్టి, వీళ్ళ దగ్గర బోలెడన్ని విషయాలు మనం తెలుసుకోవచ్చు. సో, లెట్స్ గో. హాయ్ కార్తికేయ దేవ్ ఎలా ఉన్నావు? హలో అన్న. నేను బాగున్నా. మీరెలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ కంగ్రాచ్యులేషన్స్. ఎందుకంటే ఒక పెద్ద సినిమాలో నువ్వు కూడా పార్ట్ అయ్యావు. సో, హౌ యూ ఫీలింగ్? ఎందుకంటే ఇలాంటి ఒక బిగ్ సినిమాలో నువ్వు కూడా పార్ట్ అవ్వడం. హౌ దే ఎంజాయ్? చాలా ఎంజాయ్ చేస్తున్నా, హ్యాపీ ఫీల్ అవుతున్నా గానీ, దానికి టైం లేదంటే ఇప్పుడు ఫుల్ బిజీ షెడ్యూల్ వల్ల అసలు ఆ మేనియా మీరు చెప్పింది అది ఎలా ఉంది? బయట ఎలా ఉంది రెస్పాన్స్? అది చూడడానికి కూడా టైం లేదనమాట. ఓకే. సూపర్. సో, మరిప్పుడు నేను చెప్పినవన్నీ కరెక్టే కదా! స్టోరీ స్టార్ట్ చేసిందే మీరసల. మీ ఫ్రెండ్‌షిప్ ద్వారా ఇప్పుడు అదెక్కడికో వెళ్తుంది. సో, గ్రేట్. అంటే ఒక ఫ్రెండ్‌షిప్ బాండ్ మీద ఒక సినిమా రావడం అండ్ అందులో నీకు కూడా చాలా ఎక్కువ పార్ట్ ఉండడం. అండ్ అంటే ఇవన్నిటిని ఒక సెకండ్ ఫిల్మ్‌కి ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నావు మెయిన్? మ్యూజిక్ స్కూల్ తర్వాత మళ్ళీ బిగ్ ప్రాజెక్ట్స్ అలా. అంటే అనుకోలేదన్న. అనుకోకుండా వచ్చిన ప్రాజెక్ట్. అంటే మ్యూజిక్ స్కూల్ స్టార్టింగ్ నుంచి ఆడిషన్ ఇచ్చి అంతా ఓకే. బట్ 'సలార్' అనేది ఓకే. ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉంది. బట్ మనం చేస్తాం అనే ఒక ఐడియా 'పృథ్వీరాజ్' గారు ఉన్నారు. ఆయన చిన్నప్పటి రోల్ అనే ఐడియా లేదు. సడెన్ కాల్ వచ్చింది. ప్రొఫైల్ అన్నారు. అంతమంది 80 మెంబర్స్ ప్రొఫైల్‌లో అంటే అన్న పంపించింది 80 మెంబర్స్. ముందు ఇంకా చాలా మందిని చూస్తున్నారు. ఆ ప్రొఫైల్‌లో నన్ను సెలెక్ట్ చేయడము, తర్వాత రిహార్సల్స్‌కి పిలవడం, చేపియడం, మళ్ళీ అక్కడ ఫైనల్‌గా సెలెక్ట్ చేసి చేపియడం అంతా ఒక ఫ్లోలో జరిగిపోతా ఉందన్నమాట. ఒక ఫ్లూక్‌లో అలా వెళ్ళిపోతుంది మొత్తం అంతా. సో, అంటే ఏదైనా ఆడిషన్ ఏదైనా ఇవ్వడం జరిగిందా? వాళ్ళు పిలిచిన తర్వాత ప్రొఫైల్ పంపించిన తర్వాత? అవునండి. అంటే అప్పుడు పిలిచి ఇట్లా షార్ట్ లిస్ట్ చేశారు. 80 ప్రొఫైల్స్‌లోంచి కొన్ని ప్రొఫైల్స్ షార్ట్ లిస్ట్ చేసి నీల్ సార్ దగ్గరికి తీసుకెళ్లారు. ప్రకాష్ అన్న అని అసోసియేట్ డైరెక్టర్. దాంట్లోంచి నన్ను ఇంకొకరిని చూద్దామని ఆల్రెడీ ఒకడికి లుక్ టెస్ట్ అయిపోయింది. నాకు అప్పటికి తెలీదు. నేను నా బెస్ట్ ఇచ్చేద్దాం అన్నట్టు ఎళ్ళిపోయా. ఎళ్ళాను. సార్ వచ్చి సీన్ చెప్పారు. నెక్స్ట్ సీన్ చెప్పి చూసారు హైట్ నాది, ప్రభాస్ చిన్నప్పటోళ్ళు విదేశ్‌ది. చూసారు. తర్వాత అన్నోళ్ళు ఆ సీన్ పట్టుకొని మమ్మల్ని బాగా ప్రాక్టీస్ చేపిచ్చి ప్రతి పిన్ టు బ్రీత్‌తో సహా, బాడీ లాంగ్వేజ్‌తో సహా ప్రతీదీ చేపిచ్చి ఫైనల్ అవుట్‌పుట్ కాస్త వీడియో తీసుకున్నారు. అది తీసుకెళ్ళి నీల్ సార్‌కి చూపిచ్చారు. నీల్ సార్‌కి అది నచ్చి అప్పుడు సెలెక్ట్ చేపిచ్చారన్నమాట. సో, అంటే ఇప్పుడు మొత్తం అంత జర్నీ ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చింది. బయటన ఒక యూఫోరియా నడుస్తుంది. ఎలాంటి డైలమాలో ఉన్నావు? అసలు నేను చేశానా? రిలీజ్ అయింది. ఎంత పెద్ద హిట్ అయింది. వాట్స్ యువర్ మైండ్ స్టేట్? అంటే స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది ఇప్పుడు అసలు నీది? మొత్తం గజిబిజిగుందన్న ఇప్పుడంతా. అంటే నేను చేసింది ఇప్పుడు బయట జనాలకి అది సలార్ అన్నట్టుండిద్ది. నేను సలారు చేశాను అనుకునే లోపు ఇంటర్వ్యూస్ వాళ్ళు వీళ్ళు పిలవడాలు అది ఇది అనుకోని నేనసలు మొత్తం గజిబిజిగుంది మైండ్ అంతా. సూపర్. అండ్ సినిమా రిలీజ్ ముందు మాట్లాడుకుంటే మనకు అంత ఎక్కువ మాట్లాడడానికి ఉండదు. బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా మనం మాట్లాడుకోవచ్చు. బట్ సినిమా చూసావు కాబట్టి నీ క్యారెక్టరైజేషన్ ఏ విధంగా డిజైన్ చేశారు? నాది ఆబ్వియస్‌గా ఒక రాజు కొడుకు. అందులోనూ డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. అంటే భయముంటది. ఒక రాజు కొడుకు నా మాట మీరు వినాలన్న ఇదుంటది. ఒక బెస్ట్ ఫ్రెండ్ కోసం ఒక ప్రేముంటది. సో, ఇలాంటి డిఫరెంట్‌వన్నీ బాడీ లాంగ్వేజ్ అన్నీ గూడా అప్పుడు జూసుకున్నామన్నమాట. ఒక్కో సీన్‌కి ఎలా ఉండాలి ప్రతిది అని చూసుకొని అప్పుడు జేసాం. సో, మానిటర్ టు 70 స్క్రీన్ ఎలా అనిపించింది? మానిటర్ నేను జూడలేదన్న ఒక్కసారి గూడా. సలార్‌లో మానిటర్ జూడలే. ఎందుకంటే చూస్తే నాకు ఇంకా బెటర్ చేయాలనిపిస్తది. ఎంత బెస్ట్ ఇచ్చేసి ఇంక నేనప్పుడు కళ్ళు తిరిగి పడిపోయే స్టేజ్‌లో ఉన్నా గూడా మొత్తం ఎనర్జీ వాడేసి ఇంకా బెటర్ చేయాల్సిందే అన్నట్టుంటది చూసాక. ఇంక నేను అందుకే మానిటర్ జూసుకోలేదు. గ్రేట్. సో, ఫస్ట్ ట్రైలర్ వచ్చింది. రిలీజ్ ట్రైలర్ వచ్చింది. సాంగ్ వచ్చింది. ఎక్కడ చూసినా ఎక్కువగా పాట మీరే కబ్జా చేసేసారు. అప్పుడు ఎంతవరకు హ్యాపీ? ఎంతవరకు సాడ్? సాడ్ అని ఏం లేదన్న మొత్తం హ్యాపీయే. నీకు హ్యాపీ, ప్రభాస్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతారు కదా! ఫస్ట్ ట్రైలర్‌లో అదే ఫస్ట్ ట్రైలర్‌లో లేట్‌గా వచ్చారు. సినిమాలో కూడా లేట్ అనుకోని చూస్తే తీరా చూస్తే పృథ్వీ సార్ పాపం ఇంటర్వెల్‌లో వచ్చారు. సో, అదైతే స్టార్టింగ్ ఎక్స్‌పెక్ట్ చేయలే ట్రైలర్. తర్వాత ఇంకా స్లోగా అలవాటయిపోయింది. సాంగ్‌లో రావడము, సెకండ్ ట్రైలర్‌లో కూడా రావడం అలా అలవాటయిపోయింది. గ్రేట్. సో, ఎన్ని షెడ్యూల్ చేయడం జరిగింది? ఎన్ని రోజులు చేసావు దీన్ని మొత్తం? 10, 15 డేస్ చేశాను. కంటిన్యూస్ కాదు. ప్లస్ రీషూట్స్ అన్నీ కలిపి 10, 15 డేస్ చేశాను. షూర్. అంత చేసి మాకు అంత ఎక్కువ సేపు ఎలా కనపడ్డావు నాకది ఇప్పటికి డౌట్.
అది ఆయన మ్యాజిక్. నీల్ సార్ మ్యాజిక్ అది. అంటే ఒక్క సీన్ 2 రోజులు అట్లా తీసాము. ఇంకా దాన్నే కొంచెం ఎలాబొరేట్ చేస్తూ, లేదంటే ఇంకొంచెం రీషూట్స్ చేసి, చేంజెస్ చేసి అలా మాటిమాటికి తీస్తూ 10-15 డేస్ అయింది. సో ఇప్పుడు యాక్టర్‌గా మంచి పేరొస్తుంది. సో మోడల్ బావుందా? యాక్టర్ బావుందా? మోడల్‌తో స్టార్ట్ చేసావా? ఆబ్వియస్‌గా నేను యాక్టర్ అవుదామనే వచ్చా. కాకపోతే స్టార్టింగ్ మోడలింగ్ నేర్చుకొని వద్దాం అన్నట్టు ఒక అనుకోకుండా అయింది. అంటే యాక్టింగ్ కోసం వచ్చి యాక్టింగ్ నేర్చుకుందాం అన్నప్పుడు మోడలింగ్ కూడా నేర్చుకోవచ్చు అన్నారు. ఓకే. మోడలింగ్ కూడా నేర్చుకుందాం ఉంటది కదా అన్నట్టు నేర్చుకున్నా. అంతేగాని యాక్టర్ అవుదామనే వచ్చా. సూపర్. ఎవరికన్నా ఇంత బిగ్ ప్రాజెక్ట్ రావాలి అంటే చాలా ప్రాజెక్టులు చేసి ఉండాలి అని ఎప్పుడు ఇండస్ట్రీలో అనుకుంటూ ఉంటాం. ఆయనకి ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉంటే అంత మంచి రోజు. బట్ మీకు ఫస్ట్ సినిమాయే శ్రేయ గారితో, సెకండ్ సినిమా ప్రభాస్ గారితో. హౌ ఇట్ ఈస్ హ్యాపెన్? కార్తికేయకి ఎందుకు ఇలా జరుగుతుంది? ఏమో అన్న. అంటే టాలెంట్ ఉంది. బట్ గుర్తించే వాళ్ళు పెద్ద పెద్ద డైరెక్టర్లు, పెద్ద పెద్ద సినిమాలే గుర్తిస్తున్నారో ఏందో మరి. ఫస్ట్ సినిమా కూడా అది చాలా మంది వందల మంది మధ్యలో ఆడిషన్ ఇచ్చా. నేనున్నప్పుడు వందల మంది. నా ముందే పెద్ద స్టేజ్ మీద ఆడిషన్ ఇచ్చా. ఇది ఏమో 'సలార్' నా ముందు చాలా మందిని చూసారు. మళ్ళీ నాతో పాటు 80 మెంబర్స్ ప్రొఫైల్ ఎళ్ళాయి. ఆఫ్‌కోర్స్ ఒక లుక్ సూట్ అయిందన్నట్టు షార్ట్ లిస్ట్ చేశారు. బట్ అందులో కూడా ఇంకా చాలా మందెళ్ళుంటారు. వాళ్ళ యాక్టింగ్ కూడా చూసుకొని చేయడం అంటే ఇంకా డైరెక్టర్స్ అలా గుర్తిస్తున్నారా అన్నట్టే అనుకుంటున్నా. సూపర్. ఇప్పుడే నువ్వు చెప్పావు వందల మంది ముందు ఆడిషన్‌లు ఇచ్చానని. వీళ్ళందరి ముందు ఆడిషన్‌లు ఇస్తావు గానీ అమ్మ, నాన్న ఇదేంటి ఈ సీక్రెట్ ఏంటి? వాళ్ళు అసలు సపోర్ట్ చేసేదే వాళ్ళు కదా నిన్నెందుకు ఆగాల? అంటే వాళ్ళ ముందు చెయ్యను అన్నట్టు కాదు. బట్ వాళ్ళు బాగా క్లోజ్ కదన్న. చిన్నప్పటి నుంచి వాళ్ళతోని పెరిగే ఫ్రెండ్స్ గాని వీళ్ళంతా. వాళ్ళుంటే కొంచెం అన్‌కంఫర్ట్, సిగ్గు ఉంటది. మాట్లాడలేకపోతా, చేయలేకపోతా అలా. నువ్వు కొంచెం వెరైటీగా ఉన్నావయ్యా. ఎవరన్నా ఫ్యామిలీతో మంచి కంఫర్ట్ ఉంటది చిన్నప్పటి నుంచి పెరిగి. బట్ నీకెవరు తెలియనోళ్ళ దగ్గరైతే ఇంకా నువ్వు కంఫర్టబుల్ అన్నట్టు. హ్మ్. సో అంటే మదర్ ఇంకా ఎక్కువగా నీ దగ్గరుండి మొత్తం అంతా చూసుకుంటూ ఉంటారు. సో హౌ ఇట్ ఈస్ 'సలార్‌లో' ఏ విధంగా మదర్ సపోర్ట్ తీసుకురావడం, స్కూల్ మేనేజ్‌మెంట్ గాని ఇవన్నీ గూడా. సో అవి మదర్ ఏ విధంగా హ్యాండిల్ చేశారు ఇవన్నీ కూడా? మదర్ అయితే స్టార్టింగ్ నుంచి నా మేనేజర్ వర్క్‌లన్నీ. డేట్స్ చూసుకోవడం, రెమ్యునరేషన్ చూసుకోవడం. ఇప్పుడు ఇంకా అమ్మ ఫుల్ అటు ఇటు అయిపోతుంది. అంటే ఇంటర్వ్యూలో కాల్ చేస్తారు, మూవీకెళ్ళాలి, వాడు ఫ్రెండ్స్ పిలుస్తా ఉంటారు, ఫ్యామిలీ పిలుస్తా ఉంటారు. డేట్స్, రెమ్యునరేషన్ అన్నీ చూసుకుంటూ ఉంటదమ్మ. ఫ్యామిలీ, ఇల్లు చూసుకుంటది, మళ్ళీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చేస్తది. సో, ఇన్ని చూసుకుంటూ ఉంటదనమాట అమ్మ. సో ఫస్ట్ నాకేంటంటే ఇప్పుడు నువ్వు ఫ్యామిలీ దగ్గర కొంచెం అన్‌కంఫర్టబుల్ వాళ్ళ దగ్గర చేయడం గాని, ఆడిషన్స్ గాని. బట్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారనేది తెలుసుకుంటావా? ఆబ్వియస్ అన్న. సో, అదే సాంగ్ గాని, ట్రైలర్ గాని రిలీజ్ అయిన వెంటనే ఏంటి ఎలా ఉంది అన్నము మాట్లాడుకుంటా ఉంటాం. మాటి మాటికి అమ్మ అయితే మాటి మాటికి పెట్టుకొని చూస్తా ఉంటది. అలా. గ్రేట్. మదర్ నుంచి ఇన్‌పుట్స్ వస్తాయి మెయిన్‌గా యాక్టింగ్ పర్పస్ మీద. మదర్ నుంచి రావన్న. అంటే మదర్ ఎక్కువ ఎంకరేజ్ చేస్తుంటది కాబట్టి, కానీ మదర్‌కి ఎక్కువ టచ్ ఉండదు. డ్యాడీకి కొంచెం ఏమంటాం, ఇలాంటి వాటిల్లో టచ్. బట్ డ్యాడీకి ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధం లేదు. ఇలా చేస్తే బాగుంటరా అలా అమ్మ కూడా చెప్తా ఉంటది. బట్ ఆ సిట్యుయేషన్‌కి తగ్గట్టు నాన్న ఇంకొంచెం ఏమంటారు, ఇంకొంచెం ఇన్వాల్వ్ అయిపోయి నాన్న చెప్తా ఉంటారు. బట్ అమ్మ ఎక్కువ చూసుకుంటది గానీ, తక్కువ సజెషన్స్ ఇస్తారు. సూపర్. గ్రేట్. గ్రేట్. అంటే అసల ఫ్యామిలీ నుంచి ఎవ్వరు కూడా ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్ లేరు. బట్ నీకెందుకు ఆ థాట్ వచ్చింది నేను ఎలా అయినా యాక్టర్ అవ్వాలి అని? అదేమో ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు గానీ, చిన్నప్పటి నుంచి బాగా పిచ్చనమాట. అంటే పిచ్చనలేము గానీ, చిన్నప్పుడు స్లోగా సినిమాల్లోకెళ్ళిపోతా, టీవీల్లోకెళ్ళిపోతా అన్నాము. రోజుకొకటి మారుతూ ఉంటది కదన్నా యాంబిషన్స్ ఇప్పుడు చిన్న పిల్లలకన్నాక. అలా లైట్ తీసుకున్నారు. ఇంకా పెద్దయ్యాక గూడా అదే అనేసరికి చిన్నగా స్టార్ట్ చేశారు. మోడలింగ్ ఏజెన్సీకెళ్ళాం. ఎటెళ్ళాలో తెలీక. మోడలింగ్ నేర్చుకున్న, యాడ్స్ చేశా. తర్వాత 'పరంపర' అనే వెబ్ సిరీస్ చేశాను. ఎస్ఎంఎస్ సురేష్ గారు కాస్టింగ్ చేశారు దానికి. చేశాను. అలా 'పరంపర' చూసాక అమ్మకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే ఆ సెట్‌లో ఏంటంటే ఎళ్ళాను. ఎళ్ళడం లేట్‌గెళ్ళిపోయా. లేట్‌గెళ్ళా సెట్‌కి. ఆయనేమో సైలెంట్‌గా ఉన్నాడు. డైరెక్ట్ ఓకే. చేద్దాం అన్నాడు. చేసేస్తున్నా అన్నీ సింగిల్ టేక్‌లో అయిపోతున్నాయి. డైరెక్టర్ ఏమో సూపర్‌రా నువ్వు అది ఇది అన్నావు మైక్‌లో. ఈ జూనియర్ ఆర్టిస్ట్‌లేమో అమ్మ దగ్గరకొచ్చి, అంటే అమ్మని నేను మళ్ళీ దగ్గర పెట్టలే కదన్నా. నా కళ్ళకి కనిపియకుండా వెనక్కెళ్ళిపోమన్నా. సో, జూనియర్ ఆర్టిస్ట్‌లొచ్చేమో ఏకంగా ఇంకో జూనియర్ ఎన్టీఆర్ దొరికాడమ్మా ఇండస్ట్రీకి అనడం. మమ్మీ తర్వాత చూడటము రిలీజ్ అయ్యాక. సో, అప్పుడు మమ్మీకి కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. సూపర్. అండ్ 'పరంపర' విషయం వచ్చింది కాబట్టి అప్పుడు 'జగపతి బాబు' గారి చైల్డ్ క్యారెక్టర్. ఇప్పుడు 'జగపతి బాబు' గారికి చైల్డ్‌గా చేసావు. ఇలాంటి కన్వర్జేషన్ ఏమైనా అయిందా సెట్స్‌లోని? లేదన్నా. అంటే అన్నోళ్ళకి తెలీదు నేను 'పరంపర' చేసినట్టు. బట్ ఈసారి గూడా 'జగపతి బాబు' సార్‌ని మిస్ అయ్యే ఛాన్స్ కోల్పోయా. అనుకుంటున్నా. అంటే ఇంకా షూట్‌లో అయితే.
అంటే నేను వేరే షూట్లో ఉండడం, నా కాంబినేషన్ ఆయనకి నాకు కాంబినేషన్ ఉన్నప్పుడు అప్పుడు నా డూప్ పెట్టేసి నేను వచ్చాక నా క్లోజప్ తీసుకున్నారనమాట. కరెక్ట్‌గా ఎలాగా మేనేజ్ చేస్తా అంటే మెయిన్‌గా ఎడ్యుకేషను ముఖ్యమే. నువ్వంటావు కాలేజ్ లైఫ్ కూడా చాలా ఇంట్రెస్ట్ అది కూడా చెయ్యాలి అంటూ ఉంటావు. మరో పక్క యాక్టింగ్ కూడా ఇంట్రెస్ట్. ఈ రెండిటిని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటున్నావు ఇప్పుడు? ఆబ్వియస్‌గా నాకైతే మైండు ఎంత వీలైతే అంత మైండ్ అనేది సినిమాల వైపు ఉంచాలనే ఉంటది. ఏ డిస్ట్రాక్షన్ లేకుండా. ఇంకా ఫ్రీ హ్యాంగ్ ఔట్ అవుదాం అన్నప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు, వీళ్ళుంటారు. లేదంటే ఇంకా ఖాళీ ఉన్నప్పుడు గానీ, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు గానీ ఇంకా చదవాలి. అప్పుడు చదవడం, స్కూలుకెళ్ళడం ఇగ అలా చేస్తూ ఉంటాను. సూపర్. అండ్ బ్యాక్ టు 'సలార్'. సో, అంటే లుక్ టెస్ట్ చేసినప్పుడు గానీ, లేకపోతే డైరెక్ట్ సెట్స్‌లోకెళ్ళినప్పుడు గానీ, ఏ విధంగా కాస్ట్యూమ్‌లో కేర్ తీసుకున్నారు వాల్ మీద? లుక్ టెస్ట్ అయితే నాకు చేయలేదండి. నాతో పాటు ఇంకొకడు వచ్చాడు అన్నా గదా! తనకి లుక్ టెస్ట్ చేసి చూసారు. నాకైతే లుక్ టెస్ట్ చేయలేదు. డైరెక్ట్ తీసుకున్నారు. డేట్స్ చెప్పేసారు. వచ్చేసారి రిహార్సల్ చేసుకున్నా. నాకు అప్పటి వరకు తెలీదు నేను ఎలా ఉంటాను ఆ గెటప్‌లో. 'పృథ్వీరాజ్' గారిని చూసా. ఆయన ఫస్ట్ లుక్ చూసా. ఓకే. ముక్కు పుడక, ఓకే. బొట్టు ఇదంతా చూసా. అంతా ఓకే. కానీ ఒక్కసారి సెట్‌కెళ్ళి ఇప్పుడు ఫస్ట్ ఒక సీన్ షూట్ చేసాం. అది ఇప్పుడు ఉండదు థియేటర్‌లో. దాన్ని చిన్న చేంజెస్ చేసి అంటే కోర్ ఎమోషన్ మెయిన్ అదంతా ఆ కరెంట్ షాక్ అదంతా అంతే ఉంచి చిన్న చిన్న ఇవి మేము చేసేవి మార్చారనమాట. కొన్ని క్యారెక్టర్స్‌ని తెచ్చి అలా. సో, ఆ షాట్ చేసేటప్పుడు చేసేస్తున్నా 2, 3 షాట్‌లయిపోయాయి. నేను అప్పటికి చూసుకోలే నన్ను. ఒకసారి మేకప్ అన్న పక్కన ఉంటే, "అన్న మిర్రర్ ఇయ్యి అన్న ఎలా ఉన్నానో చూసుకున్నా" అంటే ఇలా తీసి చూసగానే ఏదో మాంత్రికుడు భయం నేను దడుచుకున్నా ఒకేసారి. "ఓహ్! ఇదేందన్న ఇట్ట ఉన్నానంటే" అని నవ్వుతున్నారప్పుడు. సో, అదైతే హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్ పట్టేదన్న నాకు మేకప్ ఏయడానికి. రాను రాను అలవాటైపోయి దీంట్లో కూడా బానే ఉందన్నట్టు ఆ ఫీలింగ్ అయిపోయింది. అంటే మెయిన్‌గా అక్కడ ఆయన ముందే చెప్పినట్టు మోడర్న్ జనరేషన్‌లో స్టోరీ ఉంటుంది. బట్ మీరు ఓల్డ్ యాన్సెస్టర్స్ మొత్తం అన్నీ ఫాలో అవుతూ ఉంటారు. బట్ నీ డ్రెసింగ్ స్టైల్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. మొత్తం పైజామా ఏస్తూ ఉంటావు ఇవన్నీ. సో, హౌ యూ బ్యాలెన్స్ అంటే ఆ డ్రెస్ గాని కంఫర్టబుల్ ఎంత ఉంటుంది మెయిన్‌గా ఇవన్నీ యేసుకొని? అది నాకు ఇప్పుడు ఆఫ్‌కోర్స్ ఒక క్యారెక్టర్ చేస్తున్నామంటే, ఆ క్యారెక్టర్ యేసుకునే బట్టలు ఇవి యేసుకుంటామన్న. యేసుకొని ఓకే. ఆ క్యారెక్టర్‌లోకెళ్తాం చేస్తాం. బట్ దీంట్లో ఇంకా పాజిటివ్ ఏంటంటే, ముక్కు, చెవులు ఇవి అనడం వల్ల మనకింకా సెన్స్ తెలుస్తుంది ఏవో ఉన్నాయి. అంటే మన క్యారెక్టర్ గాదు ఇది. 'వరదరాజు మన్నార్' క్యారెక్టర్ అని ఆ క్యారెక్టర్‌లోకెళ్ళడానికి ఇంకా బాగా హెల్ప్ చేసాయి అవింకా. ఎప్పుడు అడ్డంకులుగా అలా ఏమి అనుకోలేదాన్ని. అది ఇంకేసుకుంటే ఆ ఫీల్, ఆ రాజు ఫీల్ అదంతా సో, మెయిన్‌గా నీ యాక్టింగ్ టెక్నిక్ ఏంటి? అంటే ఒక క్యారెక్టర్‌లోకి ఇన్వాల్వ్ అవ్వడానికి ఆన్ సెట్స్ ఒకసారి యాక్షన్ చెప్పగానే హౌ డు యూ ఇన్వాల్వ్? క్యారెక్టర్‌లోకి ఎలా ఇన్వాల్వ్ అవుతావు? అంటే అది డైరెక్టర్ బట్టి ఉంటదన్న నాకైతే. నేను వాళ్ళు జెప్పిన దాన్ని బట్టి నా బెస్ట్ ఇస్తా ఇప్పుడు. ఒక్కొక్కరు ఒక్కో వ్యూ నుంచి చెప్తారు. నీల్ సార్ అయితే ప్రతి పిన్ టు పిన్ మాకు జెప్పారు కాబట్టి ఆ క్యారెక్టర్ గురించి. ఆయన ప్రాక్టీస్ చేపిచ్చారు. మొత్తం అన్నోళ్ళంతా కూడా కలిసి డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ అన్నోళ్ళు, బాడీ లాంగ్వేజ్‌తో సహా ప్రతీదీ చెప్పారు గాబట్టి మేము ఆ క్యారెక్టర్‌ని ఇంకా ఓన్ జేసుకోగలిగాం. కొంతమంది డైరెక్టర్లు అంటే లక్కీగా నేను ఇప్పటి వరకు వర్క్ చేసిన వాళ్ళందరూ అయితే అలానే చెప్తున్నారు. క్యారెక్టర్ ప్రతి రూట్ వరకు చెప్పడం. సో, ఇంకా చేయగలం ఇప్పుడు. ఇంకా కొంతమంది డైరెక్టర్లు పైపైన చెప్తే ఓకే. వాళ్ళకేం కావాలో అప్పుడు వాళ్ళు చెప్తారు కదన్నా! వాళ్ళకేం కావాలో నాకు అర్థమైద్ది ఇంకా అది ఇచ్చేస్తా. కొంతమంది డైరెక్టర్లు ఇంకా రూట్ వరకు చెప్తే ఓహ్! వీళ్ళకి ఇంకేం కావాలా అని అర్థమైద్ది ఇంకా అది ఇస్తా ఉంటా అట్లా. గ్రేట్. సో, ఫస్ట్ మీటింగ్ విత్ ప్రశాంత్ నీల్ గారు ఎలా జరిగింది? ఏంటి? ఆ మెమోరీస్ ఏంటి? అది ఫస్ట్ మీట్ అదే అన్నారు. ఆడిషన్ అన్నా కదా! సో, ఆడిషన్ అన్నప్పుడు పిలిచారు. కూర్చొనున్నా ఇలా స్టెప్స్ మీద కూర్చొనున్నా. మాట్లాడుతున్నారు అన్నోళ్ళు. ఏరా అంటే కొంచెం ఆ షర్ట్ టైప్ ఏసుకొనెళ్ళా. మొత్తం చెస్ట్ ఉన్నట్టుగా అనిపిస్తది దాంట్లో. "ఏరా జిమ్ జేస్తావా నువ్వు" అనడం. అది ఇది మాట్లాడుతున్నాం. సడెన్‌గా ఎనకాల నుంచి డోర్ తెరుచుకొని ఆయనొచ్చారు. వస్తే ఎంతున్నాడు అసలే ఆయన ఫుల్ హైటు. నేను కూర్చొని చూస్తున్నా. ఇంతున్నాడు. వెంటనే లేచా అమ్మో! నీల్ సార్ అన్నట్టు లేచా. ఆకాష్ అన్న అని ఒక అన్న ఉంటాడు. కొంచెం ఫేస్ నాలాగా బక్కగా ఉండడం ఇట్లా ఈ వి షేప్ ఉండడం. వీడు మన ఆకాష్‌లా ఉన్నాడు గదా! అని సార్ అనడం. ఇంకా అంతే చూస్తా ఉన్నా. నాకేం అర్థం కావట్లేదు సార్ ఏం మాట్లాడుతున్నాడు. వచ్చాడు హైట్ చెక్ చేసాడు. ఇంక నేను చెప్పినట్టు సీన్ చెప్పడం, ఆయన ఎళ్ళిపోవడం, అన్నోళ్ళు చేపియడం అదంతా జరిగింది. సో, 'సలార్' సినిమా అయిపోయినప్పటికి కానీ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ కొంచెం మిస్ అవుతున్నావు కదా నువ్వు? చాలా అన్న. చాలా అసల. అది వాళ్ళతో ట్రావెల్ చేసింది దగ్గర దగ్గర 1 మంతే గానీ, ప్రతి ఒక్కరిలో చాలా క్లోజ్ అయిపోయా ప్రతి ఒక్కరితో. అంటే ఒక్కోరు డిఫరెంట్ పర్సనాలిటీ అన్న. కానీ ఒక 'సలార్' సినిమా, పెద్ద సినిమా ఎలా ఉంటదనుకుంటాం మన టీమ్ అస్సలు అలా ఉండదన్న. ప్రతి ఒక్కరు డౌన్ టు ఎర్తే ఉంటారు. నాకర్థం కాదు అదేందో. సో, ఇంకా ఆటోమేటిక్‌గా కలిసిపోయాను వాళ్ళతో. సూపర్. సో, వాళ్ళు ఎలాంటి సజెషన్స్ ఇచ్చారు? ఎలా నిన్ను వర్క్ చేసేది అంటే ఇంకా బాగా పెర్ఫార్మ్ చేయాలి అంటే?
అంటే నీల్ సార్ వచ్చి చెప్పేసేవాళ్ళన్న. ఆయన యాక్ట్ చేసి చూపించేవాళ్ళు ప్రతీది. ఆయన ఆయన యాక్ట్ చేసేటప్పుడైతే ఇవన్నీ ఇలా మాకది కుదిరేది కాదు. అట్లా యాక్ట్ చేసేటప్పుడు ప్రతి మసిల్ కదిలేది ఆయనకి. మాకేమో ఎంత ట్రై చేసినా అది వచ్చేది కాదు. అన్నోళ్ళేమో నీ వేలో చేయరా అన్నట్టు. నేను చేసేది కూడా సార్‌కి బాగా నచ్చేదనమాట అప్పుడు. సో, అన్నోళ్ళు రావడం మీరు చూసుంటే ఆ సాంగ్‌లో ఇలా వాడి మీద 2 చేతులు పెడతా. సార్ జస్ట్ నడవమన్నారు. అన్నోళ్ళొచ్చి 2 చేతులు బెటర్ ఇంకా బావుంటది అన్నారు. సో, ఇలాంటి అవుట్‌పుట్స్ ఇస్తా ఉండేవాళ్ళు అన్నోళ్ళు గూడా. ఇన్‌పుట్స్. ఇన్‌పుట్స్ ఇస్తా ఉండేవాళ్ళు. ఇంకా సార్ వచ్చి ఒకసారి సీన్ చెప్పి వెళ్ళిపోగానే అది ఆ షాట్ తీసేంత వరకు ప్రతీది చెప్పుకుంటూ అన్నోళ్ళు మాతో ప్రాక్టీస్ చేపించుకుంటూ నేను గూడా ఆ సెట్‌లో ఏంటంటే ఆహ్, ప్రతి సీన్ అయిన వెంటనే అన్నోళ్ళ దగ్గరికెళ్ళి అన్న ఎలా వచ్చింది అనేవాడిని. అవును వాళ్ళని ఇరిటేట్ చేసేవాళ్ళని. బట్ వాళ్ళేంటంటే ఏమైనా ఉంటే చెప్పేవాళ్ళన్న. హానెస్ట్‌గా చెప్పేవాళ్ళు. వీడేదో అనుకుంటాడులే బానే వచ్చిందన్నట్టు అస్సలు చెప్పరెప్పుడు. అరే నువ్వు ఇక్కడ తగ్గిందిరా ఇప్పుడు ఇలా చెయ్యి అన్నట్టు చెప్పేవాళ్ళు. సో, ప్రతి దగ్గర పుష్ ఇస్తూ మన బెస్ట్ ఇయడానికి వాళ్ళు గూడా చాలా హెల్ప్ చేశారు. కార్తికేయ నువ్వు 'రాజమౌళి' గారి ఇంటర్వ్యూ చూసావో లేదా? ప్రశాంత్ నీల్ గారంటే యాక్టింగ్ మీద కన్నా హెయిర్ స్టైల్ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ పెడతారు. ఒక్క హెయిర్ ముందుకొచ్చినా ఈళ్ళు వెనక్కి పంపిస్తూ ఉంటారు. సో, నీ విషయంలో అలాంటిది ఏం జరిగింది? ఎందుకంటే హెయిర్ చాలా ఎక్కువ ఉంది కదా నీకు. ఆహ్, అది విన్నాను 'టీను ఆనంద్' సార్‌ని అట్లా అనడం. సో, ఫస్ట్ రిహార్సల్స్ ఇంకా లాస్ట్ డే రేపు షూట్ ఉంది అనగా, ఈరోజెళ్ళాము ఆ సీన్ డిలీట్ అయిపోయిందన్న. అంటే మార్చామన్నా గదన్న. ఆ సీన్ ప్రాక్టీస్ చేస్తున్నాం. ఆయన పక్కనే నించొని ఇలానే కూర్చునే సీన్ అది యాక్చువల్‌గా. ఆయన పక్కనే నించొని నా చేత చేపిస్తున్నాడు. చేస్తున్నా అప్పటికే నాకు 1 ఇంచ్ హెయిర్ కట్ చేపిచ్చారు. హెయిర్ కొంచెం ఎక్కువుందిరా తగ్గిస్తానని చేపిచ్చారు. ఆయనేమో ఇదేంది ఈడి హెయిర్ కంటే ఇది చూసి ఈడి హెయిర్ కంటే ఈడి ఫేస్ కంటే ఈడి ఎంటికలు ఎక్కువ యాక్టింగ్ చేస్తున్నాయి అన్నాడు. తర్వాత కింద నుంచి అన్నారు కట్ చేసేయాలి సార్ అంటే, వీడి చెయ్యి కొంచెం లెంత్ ఉందిరా కట్ చేస్తావా అన్నాం. సో, మొత్తం ఏం చేద్దామని ఆలోచించారు. ఒక 2 మినిట్స్ ఇంకా వెనక్కేసేద్దాం రాజులాగా బావుంటది కదా అని. అప్పుడు ఇంకా ఆ స్టైల్ వచ్చింది. గ్రేట్. చాలా బా వచ్చిందది. హెయిర్ స్టైల్ కూడా బా బ్యాలెన్స్ చేసావు. సో, అంటే ఎన్ని రోజులు ఎక్కడ చేసావు? ఎక్కువగా షూటింగ్ ఎక్కడ జరిగింది? మొత్తం 99% అంతా రామోజీ ఫిల్మ్ సిటీ అన్న. కాకపోతే వాళ్ళకి ఒక సీన్ రీషూట్ చేద్దామని మ్యాంగ్లూర్ ఎళ్తున్నారు. మావి కొన్ని మోంటేజెస్ తీసుకోవాలి. మీరు చూసిన సాంగ్‌లో చూసిన మోంటేజెస్. సో, ఇది వాడిట్లా అంటే నేనిలా అనడం. అది పోర్ట్ మొత్తం. మ్యాంగ్లూర్ పోర్ట్. సో, అక్కడే తీసుకుందామని ఇంక మమ్మల్ని గూడా అక్కడికే తీసుకెళ్ళి ఆ చిన్న మోంటేజెస్ అక్కడ తీసుకున్నారు. సూపర్. సో, ఎంతవరకు మీకు స్టోరీ తెలుస్తుంది బ్రో? ఎందుకంటే మీరు ఒక సినిమా యాక్ట్ చేసినప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా మీరు ఎంతవరకు కనబడతారని ప్రతి ఒక్కరికి తెలుసు. ఆడియన్స్‌కి తెలుస్తది, డైరెక్టర్‌కి తెలుస్తది. బట్ మీ వరకు స్టోరీ ఎంతవరకు చెప్తారు? లేకపోతే సీన్స్ ఓన్లీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? ఎలా జరుగుతుంది? మా వరకు ప్రతీది ఇంచ్ టు ఇంచ్ చెప్పేస్తారన్న మాకు. మేముండే ప్రతి సీన్. దాన్ని బట్టి మాకు 60-70% స్టోరీ అర్థమైపోద్ది. ప్లస్ ఇంక మేము క్యూరియాసిటీ ఆపుకోలేక అన్నోళ్ళకెళ్ళి అన్న ఏం జరిగిద్ది? ఏంటి అసలు ట్విస్ట్‌లు? ఇలా ఉన్నారా? అలా ఉన్నారా? అని అడగడం. అన్నోళ్ళు చెప్పేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మేము బయటికి చెప్పమని. సో, అప్పుడు చెప్పేస్తా ఉంటారు. ఇంచుమించు 80% స్టోరీ నాకు ముందే తెలుసు. ఆహ్, రిలీజ్ అవ్వకముందే. అన్నోళ్ళు చెప్పడం వల్ల. సో, ఎంతమందికి లీక్ చేసావు అది ఆ స్టోరీ? ఎవ్వరికి లీక్ చేయలే. ఎవ్వరికి. నా క్యారెక్టర్ గూడా ట్రైలర్ రిలీజ్ అయ్యేంత వరకు మా మమ్మీ, మా డ్యాడీ ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్. వాళ్ళు గూడా ఏంటి నా ఫోన్ తీసుకొని నా గ్యాలరీలోకెళ్ళి ఫోటో చూసారు. అందుకు చెప్పా. లేదంటే ఆళ్ళకి చెప్పేవాడిని గాదు. మా ఇద్దరు ఫ్రెండ్స్‌కి గూడా. సో, ట్రైలర్ రిలీజ్ అయ్యేంత వరకు ఎవ్వరికీ తెలీదు. నా క్యారెక్టర్ ఏంటో కూడా. అలా చూసుకున్నా. సూపర్. సో, ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఎంతమందికి చెప్పాల్సొచ్చింది? ఇంకా ఆబ్వియస్ తెలిసిపోయిందన్న నేను ఆయన చిన్నప్పటి రోల్ అని. కొంతమంది అప్పటికి గూడా ఏ రోల్ చేసావురా అంటారు. భలే ఉన్నావురా ఇంగో ఈయన రోల్ పృథ్వీరాజ్ అని మలయాళంలో పెద్ద స్టార్. ఆయన చిన్నప్పటి రోల్ చేశా అని అప్పుడు చెప్పా. సూపర్. అండ్ నిజంగా యాక్టింగ్ చేసిన వాళ్ళు స్కూల్‌కెళ్ళడం చాలా రేర్. వెదర్ ఇట్ ఈస్ ఎగ్జామ్స్‌కి వెళ్తాం, లేకపోతే కొంచెం మెయిన్ క్లాసెస్‌కి అలా అటెండ్ అవుతూ ఉంటాం. సో, ఆఫ్టర్ రిలీజింగ్ ఆఫ్ ట్రైలర్ లేకపోతే ముందు ఏ విధంగా రెస్పాన్స్ ఉంది స్కూల్‌లో? ఫస్ట్ అయితే 'సలార్' అన్నప్పుడు ఎవరు నమ్మలేదన్న. అసలు చాలా తక్కువ మంది నమ్మారు. కొంతమందయితే వాళ్ళ లుక్‌లు ఇట్లా కింద చూడడం ఈడేంది పెద్ద చేసేది అన్నట్టు. నేను పట్టించుకోలేదు. టీచర్లు ఎప్పుడు నార్మల్‌గానే ఉండేవాళ్ళు. రిలీజ్ అవ్వకముందైనా స్టూడెంట్స్ కొంచెం ఓవర్. సరే నేను లైట్ తీసుకున్నా. ఒకసారి పిక్ రిలీజ్ చేశా నీల్ సార్‌తో. కొంతమందేమన్నారు ఈడు నార్మల్‌గా ఎళ్లి దిగుంటాడు అనడం. అప్పటికి చాలా మంది నమ్మేశారు. ఇంకా ట్రైలర్, సాంగ్, సెకండ్ ట్రైలర్ రిలీజ్ అయ్యేసరికి మొత్తం అంతా అయిపోయింది. ఈ స్కూల్‌కెళ్ళిన వెంటనే సలార్ అన్నాం. ఇంకా టీచర్లు గూడా ఆల్ ది బెస్ట్ రా అన్నాం. రిలీజ్ రోజు గూడా చాలామంది టీచర్లు మెసేజ్ పెట్టారు. కంగ్రాట్స్ ఫర్ యూర్ బ్లాక్ బస్టర్ అని అలా. గ్రేట్. నాకొకటి తెలుసుకోవాలని ఉంది కార్తికేయ. మెయిన్‌గా నేను చదువుతున్నప్పుడు
డాన్స్ చేస్తాం, ఫేర్‌వెల్ డాన్స్ చేస్తాం అన్నా మమ్మల్ని క్లాస్ వదిలేసి పంపించరు. బట్ మీకు మాత్రం మొత్తం హాలిడేస్ ఇస్తూ ఉంటారు. అలాంటి స్కూల్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? మీకు కాదు నాకు కావాలి. అంటే ఫస్ట్ వెళ్ళి అదే ప్రిన్సిపల్ మ్యామ్‌ని అక్కడ ఒక ప్రిన్సిపల్ మ్యామ్ ఇంతకుముందు ఉంది. తననడిగితే అసలు హెయిర్‌కి అలౌ లేదనింది. సరే ఓకే. స్కూల్ చేంజ్ అవుదాం అనే లోపు ప్రిన్సిపల్ మ్యామ్ చేంజ్ అయిపోయింది. ఈ ప్రిన్సిపల్ మ్యామ్ పర్మిషన్ ఇచ్చిందనమాట అప్పటినుంచి. సో, మ్యామ్ ఇచ్చినప్పటి నుంచి ఇంకా చెప్పడం ఇలా రెగ్యులర్‌గా రాకపోవచ్చనడం. ఇంకా అప్పుడే పర్మిషన్ ఇచ్చేసి హెయిర్‌కి అన్నిటికి ఇచ్చేసారు కాబట్టి షూట్స్ ఇంకా ఇంటర్వ్యూస్ ఇలా ఉన్నప్పుడు వెళ్ళడం. స్కూల్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి బ్రో? అది చెప్పండి ఫస్ట్. నేను డైరెక్ట్ ఇంకా అదే అక్కడ జాయిన్ అయ్యి ఇంక నా లక్ కొద్దీ అక్కడ అలా దొరికారు. సో, ఇప్పుడు ఫైనల్‌గా 'ప్రశాంత్ నీల్' గారి డ్రీమ్ 'సలార్' ఎంత పెద్ద హిట్ అవుతుందో కాదు గానీ, నువ్వు 10థ్‌లో పాస్ అవుతావా లేదా? ఆయన భయం అనుకుంటా ఫస్ట్ ఇది. 'సలార్' హిట్ అయిపోయినా ఒకసారి ఫోన్ చేస్తా, కార్తికేయ 10థ్ పాస్ అయ్యావా లేదా అని. ఆ! అదైతే ట్రూ అన్న అసలు. అప్పుడు ఆ రోజు ఏ క్లాస్ అని అడగడం, "ఎళ్లి చదువుకోరా, మీ పేరెంట్స్ నా దగ్గరికొచ్చి డాక్టర్ చేద్దాం అనుకున్నావు, ఇలా చేసేసావు నువ్వు" అని నన్ను తిడతారంటే, "లేదు సార్ నేను డాక్టర్ కాదు యాక్టరే" అని చెప్పడం. ఆ తర్వాత కూడా ఆయన అడగడం అంటే "పాస్ అవుతావు కదా" అంటే 70, 75% సార్ అన్నా. అదేంది అంటే "నీకు అంత కాన్ఫిడెన్స్ ఉందా" అన్నారు. "కాదు సార్ 70, 75% స్కోర్ చేసేస్తాను నేను" అంటే, ఓ సరే అనేసి ఇంక నా ర్యాప్ అయిపోయింది షూట్. ఎళ్ళే ముందు గూడా హగ్ జేసుకొని గుడ్ జాబ్ రా అనేసి ఎళ్తున్నారు. మళ్ళీ డోర్ దగ్గర ఆగి మళ్ళీ తిరిగి 10థ్ క్లాస్ ఎలాగోలా పాస్ అయిపోరారే అన్నాం. డబ్బింగ్ అప్పుడు 10థ్ గురించి మాట్లాడలే గానీ, డబ్బింగ్ అయిపోయిన తర్వాత గ్రేట్ జాబ్ మ్యాన్ యూ హావ్ డన్ గ్రేట్ జాబ్ అనేసి పంపియడం అలా. గ్రేట్. సో, అంటే నీల్ గారికి ఎందుకు అంత డౌట్ వచ్చింది? 10థ్ పాస్ అవ్వరా? డౌట్ కాదన్న ఆయనకి ఒక ఇది అంటే ఓ పని అయిపోయిద్ది. చేస్తే ఓ పని అయిపోద్దిరా అన్నట్టు. సర్టిఫికేట్ చేతిలో ఉంటుంది కదా! గ్రేట్. అండ్ 'ప్రశాంత్ నీల్' గారు రీసెంట్‌గా చెప్పారు, ఆయన ఫ్యామిలీస్‌ని కూడా కలవడానికి అంత టైం లేకుండా చాలా డెడికేటెడ్ చేస్తారు. హౌ దే అంటే ఒక డైరెక్టర్ ఎంత డెడికేటెడ్‌గా ఉంటారు. 'ప్రశాంత్ నీల్' లాంటిగా మీరు చూసారు కాబట్టి దగ్గరుండి. ఎలా డెడికేటెడ్‌గా వర్క్ చేస్తూ ఉంటారు. అంటే నేను సెట్స్‌లోనే చూసాను. సెట్స్‌లో అయితే ఎవ్వరి పనిలో ఆళ్ళు ఉంటాము. పెద్ద అబ్జర్వ్ చేయడానికి ఉండదు గానీ, ఆయనకొచ్చే అవుట్‌పుట్ కోసం ఆయన ఏదైనా చేస్తాడన్న. అస్సలా ఒకరు ఒక 4, 5 జూనియర్ ఆర్టిస్ట్ తగ్గారంటే కూడా నెక్స్ట్ డే పోస్ట్‌పోన్ చేసేటట్టు ఉంటారాయన. అంటే ఆయనకు కావాల్సినట్టు ఆయనకు ఆ అవుట్‌పుట్ అంతమందికి కనిపియాలంటే. నేను దగ్గరుండి చూసిందైతే డబ్బింగ్‌లోనే. డబ్బింగ్‌లో నేను తింటున్నా. అప్పుడే వచ్చా. నా డబ్బింగ్ ఇంక కొంతసేపటి తర్వాత అంటే తింటున్నా. ఆయనొచ్చారు. "ఏ కార్తిక్ ఎలా ఉన్నావు?" అది ఇది అన్నారు. కూర్చున్నారు నా ముందే. కూర్చొని "నాకిప్పుడు 2 మినిట్స్‌లో అయిపోయే భోజనం కావాలి. నాకు టైం లేదన్నాడాయన. మరి 2 మినిట్స్‌లో అయిపోయే భోజనం ఏంది? తింటే ఏం ఎనర్జీ వచ్చిద్ది నాకర్థం కాదు. ఇంకా ఆయన డెడికేషన్ అలా ఉందనుకోని సూపర్. ఏంటంటే అలాంటి పెద్ద పెద్ద డైరెక్టర్స్ సెట్స్ ఎప్పుడూనా గందరగోళంగా ఉంటాయని అనుకుంటూ ఉంటారు. బట్ హౌ హీ హ్యాండిల్ అంటే సెట్స్ ఎలా ఉండేవి? ఎలా హ్యాండిల్ చేశారు మొత్తం? ఎందుకంటే చాలా మంది జూనియర్ ఆర్టిస్టులు మొత్తం సెట్సే కాబట్టి. యెస్. హౌ? ఆయన అన్ ఎప్పుడు గోల గోలగా అయితే ఉండేవి కాదన్న. అన్నోళ్ళందరూ ఒక్కోరు ఒక్కో దిక్కెళ్ళిపోయి అందరిని హ్యాండిల్ చేస్తా ఉండేవాళ్ళనమాట. ఎవరు కదిలినా, మాట్లాడినా, సీన్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ. సార్ అయితే ఇంక మరీ ఈళ్ళు వినట్లేదురా అంటే ఇంక లేచి అరిచేస్తారు మైక్‌లో. మీకు ఒకసారి ఇనపడదా? ఒకసారి చెప్తే సైలెంట్‌గా ఉండండి సీన్ సరిగ్గా రావాలన్నట్టు. అంతవరకు మ్యాథ్స్ అన్నోళ్ళు తీసుకురారు. ఆళ్ళని కంట్రోల్ చేయడం అంతా. ఇంకా ఆయన టీమే మొత్తం అలా వ్యాపించి ప్రతిది చూసుకుంటూ ఉంటారు. అండ్ ఇప్పుడు 'సలార్' లాంటి సినిమా చేసిన తర్వాత, అలాంటి డైరెక్టర్‌తో వర్క్ చేసిన తర్వాత, యాక్టర్‌గా ఎంతో కొంత నువ్వు నేర్చుకుంటావు. అంటే ఈయన ఏ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు, ఇది ఇలా మనం పెర్ఫార్మ్ చేయొచ్చు. ద బెస్ట్ క్లాస్ ఏం నేర్చుకున్నావు 'ప్రశాంత్ నీల్' గారి నుంచి, అలాంటి డైరెక్టర్ నుంచి? ఒక యాక్టర్‌గా ఫ్యూచర్‌కి ఉపయోగపడ్డానికి నీకు. ఒక యాక్టర్‌గా అయితే ఆ మూడ్‌లో ఉండాలన్న. ఆ రోజంతా అదే మూడ్‌లో ఉండాలి. నేను వేరే షూట్స్‌కొచ్చాక నాకింక అర్థమైంది. అంటే ఓకే. డైరెక్టర్స్‌కి ఇన్ని డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. ఒక్కొక్కరి దగ్గర ఒక్కోటి ఉంటదని. నేనైతే ఆయన నుంచి నేర్చుకుంది ఆ సీన్ చేస్తున్నామంటే రోజంతా అయిపోయే వరకు అదే మూడ్‌లో ఉంటేనే ఆ సీన్ ఇంకా బా వస్తుందన్న. నేను ఒకసారి టెస్ట్ చేసి కూడా చూసుకున్నాను. నార్మల్‌గా ఆడుతూ పాడుతూ చేసా. ఒకసారేమో ఫుల్ అదే మూడ్‌లో రోజంతా ఉండి చేసా. డిఫరెన్స్ తెలిసింది. నేను సినిమా చూస్తున్నప్పుడు, నీ క్యారెక్టర్ అంతా చూస్తుంటే కొంతసేపు భయపడుతూ ఉంటావు, కొంతసేపు అలా ఉంటూ ఉంటావు. బట్ వెన్ నువ్వు హెడ్ ఇలా దించి ఒక యాటిట్యూడ్‌తో ఇలా తీసి ఇలా ఇసిరుతావు, దట్ షాట్ వాస్ నిజంగా అంటే గూస్ బంప్స్ వచ్చాయి. అంటే అంతవరకు ఒకలా ఉన్న క్యారెక్టర్ ఫ్రెండ్ గురించి ఎంతకన్నా తెగిస్తాను అన్నట్టు. సచ్ ఎ గ్రేట్. అంటే ఆ టైంలో ఇంటెన్సిటీ ఏ విధంగా బ్యాలెన్స్ చేసావు? ఎందుకంటే ఒక యాటిట్యూడ్ ఉంటది. ఇలా డౌన్ చేసి ఇలా ఇస్తావు. ద మెయిన్ ఆ సీన్ కోసం. ఆ సీన్ గురించి ఒకసారి చెప్తా అన్న. ఇందాక మీరన్నది చాలా మంది చూసారు, గుర్తుపట్టారనంటే, ఇందాక దీనికోసం క్యాబ్ కోసం వెయిట్ చేస్తుంటే రోడ్ మీద ఇలా ఉన్నా. స్కూటీ మీద వెళ్తూ నైస్ యాక్టింగ్ అంటున్నాడు. నేను అంటే ఇంకా కన్ఫర్మ్ అయిపోయాడు నేనే అదని. కొంతమంది నువ్వేనా అని అడుగుతారు.
ఆయన అన్నయ్య స్కూటీ మీద వెళ్తూ ఇట్లా చూసి నైస్ యాక్టింగ్ అంటుంది. అయితే ఇది ఈ సీన్కి వచ్చేస్తే అప్పుడు నేనైతే సరిగా చేయలేదని అనుకున్నాను. నా సీన్ నిద్ర లేకుండా వచ్చే సెట్కి నైట్ షూట్ చైర్ మీద అలా పడుకుంటున్నాను, బాక్స్ కింద పడి దొరుకుతున్నాను, ఏది పడితే అది చేస్తున్నాను, నిద్ర లేదు సరిగ్గా. రెయిన్ షాట్ మళ్ళీ వణికిపోతున్నా. నాకు యాక్షన్లో ఆయన ఒకసారి చెప్పారు కదా కార్తికేయ షివర్లెస్ అన్నారు. సరే అని యాక్షన్లో అయితే నాకు ఎందుకు మరి రాలేదు. ఆ యాక్షన్ కట్టాను కానీ ఇలా వణికిపోయేవాడు, నన్ను అందరు టవల్ తెచ్చి కప్పేసేవాళ్ళు అలాగా. సో కార్లోంచి రావడం అదంతా నేను స్టార్టింగ్ రిహార్సల్ చేసింది ఒకటే అనమాట, స్లోగా చేశా. ఎవర్రా మీరంతా అన్నట్టు ఇలా చేశా. ఆయన అసలు ఇదంతా కాదు, నాకు ఫాస్ట్ కావాలని అక్కడక్కడ సెట్లో చేంజ్ చేయించి ముందు రిహార్సల్ అయితే చేసామన్నా. ఇంకా ఇంకో 1 అవర్లో కెమెరా పెట్టేస్తామన్న ముందు రిహార్సల్ చేసుకుంటూ వచ్చాము, అంతా చేసాము కాబట్టి ఆ మూడ్లో ఉండగలిగా. ఇంకా నీల్ సార్ ఈ మొత్తం టీం అంతా కూడా ఏం డౌట్ వచ్చినా క్లారిఫై చేయడం, ఆ మూడ్లో ఉంచుతూ ఉంటారనమాట. వచ్చినా కూడా ఇంక ఇలా చేయరా ఇంకే టాపిక్ ఉండదు మాకు షూట్ అయ్యేంత వరకు, సీన్ గురించి. వర్షం వల్ల వణకడం వేరు, బట్ ఒక సీన్ తర్వాత గొంతు పోయి వణకడం కూడా. సో ఆ సీన్ ఒకసారి అంటే లేకపోవడం వల్ల ఏదో కొంచెం ఫీల్ అయ్యావా? ఫీల్ అయ్యన్నా కానీ ఇంకా ఆ సీన్ మార్చడం వల్ల ఇంకా సినిమా ఫీల్ పెరిగిందేమో అనుకుంటున్నా. సినిమాలో స్టార్టింగ్ సీన్ యాక్చువల్గా అక్కడ వేరే క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ లేకుండా ఓన్లీ మేమిద్దరమే ఉండే క్యారెక్టర్ అక్కడ ఫుల్ ఒక ఈవిల్ కింగ్లా ఉంటుంది అనమాట. ఇది ఫుల్ అరవడము అంతా క్రేజీ పడిందిగా ఈ సీన్ అనుకున్నా. తర్వాత ఇంకా చేంజ్ చేశాక 2 రోజులు బాధపడ్డా. కానీ ఓకే, దీంట్లో కూడా యాక్టింగ్ స్కోప్ ఉందని తెలుసుకొని ఇంకా నా బెస్ట్ ఇచ్చా. ఇంకా ఏదైనా చేసేది నా ఇది చూపించుకోవడం, యాక్టింగ్ చూపించుకోవడానికే కదన్నా. గుర్తుపట్టారు, బాగా చేస్తున్నా అన్నట్టు గుర్తుపట్టారు. డిలీటెడ్ సీన్స్ ఉండుంటాయి మొత్తం. ఇది డిలీటెడ్ అనలేం కదన్నా, కానీ ఒకటి ఉంది. కానీ అది పోస్ట్పోన్ చేయకముందు షూట్ చేసింది ఒక ఫైట్ సీక్వెన్స్ పెద్దది. మీరు క్లైమాక్స్లో చూసుకుంటే పృథ్వీరాజ్ సార్ అదంతా చేస్తున్నప్పుడు నేను ఆయనలాగా సేమ్ యాక్షన్, ప్రభాస్ సార్ అంతా ఇట్ట చేస్తున్నప్పుడు మనోడు అలా విదేశ్ అయితే చేసాము. ఒకరోజు నీల్ సార్ ఉన్నారు, ఆయన పాపం అసలు షూట్ కూడా వదిలేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చూసుకోవడానికి ఒకరోజు చేశారు. ఒకరోజు ఫైట్ మాస్టర్, ఇంక ఫైట్స్ ఉన్నప్పుడు ఫైట్ మాస్టర్ మ్యాక్స్ చూసుకుంటారు కదన్న. ఇంక 2వ రోజు ఫైట్ మాస్టర్కి వదిలేసి ఆయన వెళ్ళిపోయారు. చేసాము. తర్వాత పోస్ట్పోన్ అని ఏది వచ్చింది. తర్వాత తీరా సెట్కి వచ్చి అడిగితే ఆ సీన్ లేదురా, దానికోసం 3 రోజులు ఎండలో చేసాము. దెబ్బకి ఆఫ్రికా నుంచి వచ్చిన నిజంగా స్కూల్కి వెళ్ళే నెక్స్ట్ డే ఆఫ్రికాకి వెళ్ళేవారా అన్నారు అందరు ఫ్రెండ్స్. అలా అయిపోయాను, తోలు మొత్తం లేచిపోయి అంత ఫేస్ అంతా పాడైపోయింది. దానికి ఇంకొంచెం ఎక్కువ బాధపడ్డా. బట్ ఇప్పుడు సినిమా అదే ఇప్పుడు చూసింది కూడా బాగానే ఉంది కదా అని. సో వన్ మోర్ థింగ్, కాస్ట్యూమ్ అయితే అదిరిపోయింది. బట్ ఎప్పుడు కూడా ఆయనది ఒక డార్క్ థీమ్ ఉంటుంది. ఆ థీమ్లో నువ్వు ఎంత మేకప్ వేసినా అది వేస్ట్ అవుతుంది. బట్ ప్రశాంత్ నీల్ గారి దగ్గర ఎలా ఉంటుంది? ఒక క్యారెక్టర్ దగ్గర ఆయన మేకప్ కానీ కాస్ట్యూమ్ కానీ అదే విధంగా హ్యాండిల్ చేస్తారా? అది ముందే చెప్పి పెట్టుకుంటారు అన్న. అంటే ఈ క్యారెక్టర్కి ఇలాంటి కాస్ట్యూమ్ అన్నట్టు అది ఆన్ సెట్స్ ఎప్పుడు చేయరు, ఆయన ముందు ప్రీ ప్లాన్ ఉంటుంది అది మొత్తం టీమ్ అంతా. సో చెప్పినట్టు అదే 1/2 అవర్ 45 minutes పట్టేది అన్న అది వేయడానికి. ఇంకా యాన్సిస్టర్స్ ఇది ఫాలో అవ్వడం కాబట్టి కొంచెం ప్రతి దానికి ఇంపార్టెన్స్ ఉండేది అనమాట. ప్రతిది కూడా యాస్టీస్ అదే వేయడము, సేమ్ వేయడము, కడియాలి ఇదంతా. సో అది ప్రీ ప్లాన్ వాళ్ళు చూసుకునేవాళ్ళు, ఆన్ సెట్స్ ఎప్పుడు చేయాలి. మేకప్ డ్రై స్కిన్ వేసుకొని వచ్చేవాళ్ళు అన్న. అంటే సార్ కూడా ఇట్లా చూసేవాళ్ళు అనమాట, నేను మేకప్ వేసారు వీడికి అన్నట్టు వేసుకుంటాను నేను. కానీ ఆ వాటర్ స్ప్రే కొట్టి ఆ దుమ్ము దానివల్ల కొన్ని సీన్స్లో డీగ్లామర్ అయినట్టుగా అనిపిస్తుంది. కానీ అక్కడ చూస్తే అక్కడ నా ఫేస్ మీద ఏ మేకప్ ఉండదు. సూపర్. అండ్ సినిమా చూసుకున్నప్పుడు నీకు బాగా నచ్చిన సీన్ ఏంటి? వాటిలోనా? మా వాటిలో ఆబ్వియస్గా కడియం సీన్ అన్న. అదొకటి, వాడు సెల్యూట్ చేస్తే ఇలా అనేది నేను ఎంజాయ్ చేయలేను. నన్ను AMBలో మరి నేను కార్నర్ సీట్లో కూర్చోవడం వల్ల ఏంటో కానీ ఫుల్ ఏసీ ఉంది, వణికిపోతా ఉన్నా, ఎవరికి పోతున్నా. వీళ్ళు ఫ్లాష్ లైట్లు వేసుకొని కొత్త వాళ్ళు ఇంకప్పుడే స్క్రీన్లోకి వచ్చిన వాళ్ళ ఫ్లాష్ లైట్ వేసుకొని అలా ఉన్నారు, నేను వణికిపోతున్నా. ఏదో 2 minutesలో అయిపోయినట్టు అనిపించింది మా సీన్లు. అమ్మోళ్ళకి వెళ్ళితే 15 minutes ఉన్నావు గారు నువ్వు అంటున్నారు అమ్మోళ్ళు. అదే 2 minutesలో అయిపోయినట్టుంది నా సీన్లో అన్నట్టు నేను. అంటే మెయిన్గా నిన్నైతే వనకడం అయితే వదలదంటావు, ఎక్కడ పడితే అక్కడ పట్టుకుంటుందా? గ్రేట్. మాకైతే చాలా ఎక్కువసేపు కనిపించింది. అంటే నీకు ఎక్కువసార్లు చూసుకోవడం వల్ల అలా అనిపించింది. గ్రేట్.
బాగైతే చాలా. మెయిన్‌గా విదేశ్ గురించి ఏం చెప్తా? ఎందుకంటే మీ ఇద్దరి మధ్యన కొలాబరేషన్ అనేది చాలా బావుంటది. ఒక మంచి పెర్ఫార్మన్స్. అందులో ఫ్రెండ్‌షిప్ బాండ్ అంటే ముందు నుంచి ఫ్రెండ్స్‌లా ఉండాలి. బట్ హి ఈస్ ఫ్రమ్ చెన్నై. నువ్వు ఫ్రమ్ హైదరాబాద్. ఎలా ర్యాపో జరిగింది? ఎలా తర్వాత ఫ్రెండ్స్ అయిపోయారు? ఆబ్వియస్‌గా రిహార్సల్స్ అప్పుడు గాని, షూట్స్ అప్పుడు కలిసి ఇంకా నేనైతే ఒక్కడినే ఎళ్ళా. తను వాళ్ళ మదర్‌తో వచ్చాడు. ఇంక మేమిద్దరం ఇంగ్లీష్‌లో మాట్లాడుకోవడం, అది ఇది రీల్స్ అనుకోవడం. వాడికి బాగా రీల్స్ అంటే ఇష్టం అనమాట. రీల్స్ చేయడం అంతా. అది చేయడం నాకేమో అస్సలు పడదు. నేను సూపర్ ఉందిరా! ఇది చేయాలా రీక్రియేట్ అంటే అప్పుడు చేస్తా గానీ, వాడేమో ఈ డైలాగ్ చేసేద్దాం అంటాడు ఆడు. సో, అలా కలవడం, అండర్‌స్టాండింగ్ బాగుండేది. ఈ టేక్స్ అప్పుడు గూడా. ప్రతి టేక్‌లో మీరు చూస్తే ఇక్కడ మేము తడబడినట్టుండదు. వాడిట్లా చేయబోయి ఆపేసి నేనప్పుడు చేసి అలా ఉండదు. సో, ముందే మొత్తం అంతా ప్లాన్ చేసుకొనొచ్చి అలా వచ్చేదనమాట కెమిస్ట్రీ అంతా. గ్రేట్. షెడ్యూల్ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకున్నారా? ఎలా వస్తుంది? మొన్నటిదాకా మాట్లాడుతా ఉన్నాం. ఇంక రిలీజ్ అయ్యాక కూడా కాల్ చేసుకున్నాం. ఏంటక్కడ టాక్ ఏంటి? ఇక్కడ టాక్ ఏంటి? అనుకోని. సూపర్. సో, ఎనీథింగ్ అంటే మెయిన్‌గా 'సలార్' లాంటి ఈ సినిమా పెద్ద బడ్జెట్ సినిమాలోని అంటే రాకింగ్ స్టార్ యాష్ ఉంటారు. 'కేజీఎఫ్' లింక్ ఉంది. ఇలాంటివన్నీ విన్నప్పుడు ఒక యాక్టర్‌గా నీకేమనిపించింది? ఫస్ట్ 'సలార్‌లో' జాయిన్ అవ్వకముందయితే నేను ఏ స్టాండ్ తీసుకోలేదండి అప్పటిదాకా. ఎందుకంటే 2 టైప్ ఆఫ్ వీడియోస్ చూస్తున్నా. ఒకడు లేడని ప్రూఫ్స్ చూపిస్తాడు. ఒకడు ఉన్నాడని ప్రూఫ్స్ చూపిస్తాడు. సరే ఓకే. రిలీజ్ అయ్యాక చూద్దామని నేనున్నా. ఒకసారి ఇంక సెట్స్‌లోకెళ్ళిపోయిన తర్వాత అన్నోళ్ళు చెప్పేసారు. "అరే! అసలు లింక్ లేదురా. వేరు వేరు యూనివర్స్‌లు" అని అన్నోళ్ళు చెప్పేసారు. ఇంక నాకు దాని మీద పెద్ద ఒపీనియన్ ఏం లేదు. ఇంకా సార్ కూడా మొన్న రిలీజ్ ముందు చెప్పేసారు. ఇంక అందరికీ అది తెలిసింది కాబట్టి నయం. సార్ చెప్పినా కూడా ఎవరు పట్టించుకోకుండా పెద్ద అంటే మీమ్స్ ఉంటాయి కదన్న. మీమ్స్ రాకుండా ఉండుంటే మాత్రం చాలా డిసప్పాయింట్ అయ్యేది. సో, అంటే పార్ట్ 2 గురించి ఏమైనా చెప్పారా మళ్ళీ మీకు? మళ్ళీ ఇప్పుడు పిలవచ్చు లేకపోతే ఇప్పుడు ఉండొచ్చు. లేదన్న. పార్ట్ 2 గురించి ఇంకా ఏ క్లారిటీ లేదు. మాకు గూడా దాని గురించి పెద్ద ఏం చెప్పలే. అంటే మెయిన్‌గా వాళ్ళ ఫ్రెండ్‌షిప్ ఎంత స్ట్రాంగ్‌గా చూపించారు గానీ, వాళ్ళు ఎక్కడ ఎనిమీస్ అయ్యారనేది మాత్రం ఎక్కడ చూపించలేదు. చూపిచ్చారు కన్నా ఒక్క దగ్గర ఇంటర్వెల్ అదే అంటున్నాను. అసలు ఆ సీలు అదంతా ఆ సీలు హ్మ్. బ్యాక్‌గ్రౌండ్ సృష్టించింది. అదసలు నాకు ముందు తెలిసిపోయిందన్న. ఆ ఫీలు పెద్ద రాలా. అది తెలుసు ఇంటర్వెల్ అలా జరిగిద్దని. దానివల్ల తెలుసుకోకూడదంటావు. అవును. గ్రేట్. అంటే ఈ ఎనిమీస్ అనేది చిన్నప్పుడు ఫ్రెండ్‌షిప్‌లో కూడా మేమేమైనా చూడొచ్చా? ఒకవేళ ఇన్ కేస్ ఏమన్నా మేము చేసిన ఇప్పటివరకు ఇంతకుముందు ఇంటర్వ్యూలో అడిగితే మీరు చూసుకోండి అన్నా గానీ ఎందుకులే ఏదేని చెప్పడం అని మేము చేసిన దాంట్లో అయితే మొత్తం మాది ఫ్రెండ్షిప్పే ఉందన్న. ఎనిమీస్‌లో అయితే ఇప్పటిదాకా షూట్ చేయలే. ఓకే. గ్రేట్. ఇఫ్ ఇన్ కేస్ పార్ట్ 2కి ఎప్పుడు పిలిచినా నువ్వైతే రెడీ. 'సలార్' లాంటిది కాబట్టి. సో, అంటే ఇంత పెద్ద జర్నీ జరిగినా నువ్వు 'ప్రభాస్' గారిని కలవలేకపోయావు. హౌ యూ ఫీల్? దానికోసం అసలేం సాడ్ ఏం ఫీల్ కావట్లే. బట్ కలిసుంటే ఇంకా బాగుండు అన్నట్టుంది అంతే. ఆబ్వియస్‌గా ఒకే ఇండస్ట్రీ కాబట్టి ఎప్పటికప్పుడు కలుస్తాననే నమ్మకం కూడా ఉంది. సూపర్. అండ్ వాట్ అబౌట్ 'పృథ్వీరాజ్' గారు? 'లూసిఫర్ 2లో ఛాన్స్ కొట్టేసావు. ఆ! ఇలా అంతా మ్యాజిక్‌లా జరిగిపోయింది. 'సలార్' కోసం ఆలోచించకుండా ఎళ్తే అక్కడ 'సలార్' వచ్చేసింది. ఇప్పుడు ఇది ఇటు సైడ్ వచ్చింది. అంటే నువ్వు దేని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు అంతే అంటావా? గ్రేట్. సో, వాట్ అబౌట్ 'లూసిఫర్ 2' అండ్ 'పృథ్వీరాజ్' గారి 'లూసిఫర్ 2' అనేది గ్రేట్ కాన్సెప్ట్ అన్నది. అది 1 లాగా ఉండకపోవచ్చు. డిఫరెంట్ ఉంటది పార్ట్ 2 అనేది. నేను పెద్ద రివీల్ చేయకూడదు అది. ఎందుకంటే కొంచెం చెప్తున్నా డిఫరెంట్ ఉండిద్ది. సో, ఆయన డైరెక్షన్ గాని ఈయనది ఇంకో డిఫరెంట్ టైప్ ఆఫ్ మేకింగ్ స్టైల్ అనమాట. నేనెళ్తా మొన్న షూట్ ఎప్పుడైతే నేనొక ఎక్స్‌ప్రెషన్ ఇచ్చా. ఇచ్చాక నాకెందుకో సరిగ్గా రాలేదు. నేనేదో బ్లాంక్ ఫేస్ పెట్టుకున్నా. ఇప్పుడు మొన్న చూసినప్పుడు కూడా అంతే అనిపించిందన్న థియేటర్‌లో. "అమ్మ ఏంటమ్మా అలా ఉందంటే," "భలే చేసావురా" అంటుంది అమ్మ. సో, అలానే ఉంటది నాకు. ఎళ్లి సార్ దగ్గరికెళ్ళి, "సార్ నేను ఈ ఎక్స్‌ప్రెషను నాకెందుకో సరిగ్గా అనిపియలే. ఇంకోటి చేయొచ్చా?" అంటే చెయ్యన్నాడు ఒకసారి. ఆయన ముందు చేసి చూపిస్తే, "లేదు లేదు. నాకు ఎగ్జాక్ట్ కావాల్సింది నువ్వు ఇచ్చేసావు. ఇది చాలు." అంటే ఆయనకో విజన్ ఉంటదన్న. ఇదే కావాలన్నట్టు. అది దానికంటే ఎక్కువొచ్చినా కూడా ఆయన విజన్‌నే ఫాలో అవుతాడాయన. సూపర్. సో, అంటే ఆ 'వరదరాజ మన్నార్‌కైతే నీది బాగా కడియం శ్రీ సీన్ ఇష్టం ఆయనకి. బట్ ఈ 'వరదరాజ మన్నార్‌కి' ఆయనది ఏ సీన్ అంటే ఇష్టం సినిమా చూసినప్పుడు? ఆహ్, ఆయన ఎంట్రీ సీన్ అన్న. అదొకటి క్లైమాక్స్‌లో ఫైట్ ఇద్దరు కత్తులు పట్టుకొని క్రేజీ ఉంటది. సో, 'సలార్' చూస్తున్నప్పుడు నీకేమనిపించింది? హౌ యూ ఎంజాయ్? అంటే ఆ ఎలివేషన్స్ గాని, ఆ యాక్షన్స్ గాని నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఎక్స్‌పెక్ట్ చేయలేదన్న. నేనే ఇంటర్వ్యూలో చెప్తాను మీరు ఎంత ఎక్స్‌పెక్ట్ చేసినా ఓవర్ ది టాప్ ఉంటదని. నేను ఎక్స్‌పెక్ట్ చేయంది చే అంటే నాకు కొంచెం తెలిసిందే ఇంకా మించిపోయిందది. సో, 2 అవర్స్ 55 మినిట్స్ అనుకుంటాను రన్ టైమ్. అస్సలెక్కడ మీరు చూసారా అన్న సినిమా? చూసా ఆల్రెడీ. ఆ! మర్చిపోయా ఇందాక చెప్పారు కదా! ఆ!
అయితే ఎక్కడైనా మీకు 3 అవర్స్ సినిమాలో అనిపించిందన్న? ఎక్కడ అనిపియదు అసల. నాకు అర్థం కాలే. అప్పుడే అయిపోయింది అన్నట్టుంది ఇంకా. సో, ఆ ఫీలింగ్ వచ్చింది. ఇంకా ఉండుంటే బాగుండు అనిపించింది నాకు. ఆ లాస్ట్‌లో అదైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదన్న. ఏది మన గ్రీన్ కలర్‌లో చేంజ్ అవ్వడం. ఆ! అది ట్విస్ట్. అన్నా మీరు చెప్పకండి అన్నా. ఆ! అయితే ఇది పోస్ట్ క్రెడిట్స్ అదే క్రెడిట్స్ వస్తున్నప్పుడు మొత్తం అంతా మా సీన్‌లంతా ఒక ఈ ఆర్ట్ టైప్ ఆఫ్ వచ్చింది. క్రేజీ అనిపించింది. ఒక ఇల్యూజన్ అట్లా వస్తూ ఉంటది. ఒక పక్క నేమ్స్, ఒక పక్క మీవి వస్తూ ఉంటాయి. గ్రేట్. సూపర్. ఆటోమేటిక్‌గా సలార్‌లో సగం పార్ట్ కొట్టేసారుగా ఎలాగైతేనే. ఇప్పుడు 'ప్రభాస్' గారు, 'పృథ్వీరాజ్' హీరోసా? లేకపోతే నువ్వు, 'విదేశ్' హీరోసా ఎవరు? మేము మినీ వాళ్ళు లార్జ్. సూపర్. సో, నాకు తెలిసి నువ్వు పెద్దయినంత వరకు ఇంకా 'పృథ్వీరాజ్' గారు చైల్డ్ యాక్టర్స్ చేస్తూ ఉంటాడేమో అని నాకనిపిస్తుంది. అవునా చూడాలి. నువ్వు రెడీ కదా చేయడానికి. సూపర్. ఎనీథింగ్. అంటే చైల్డ్ ఆర్టిస్ట్ అనేది మనకి ఎక్కువ ఏంటంటే సెలక్షన్స్ ఉండవు. ఈ క్యారెక్టర్ వస్తేనే చేస్తాను, ఇలా ఉంటేనే చేస్తాను. చైల్డ్ యాక్టర్‌గా ఎన్ని వచ్చినా, ఎలా వచ్చినా స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉన్నా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. బట్ నీకేమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా? ఇంత మంచి క్యారెక్టర్ చేసిన తర్వాత మళ్ళీ కనిపియాలంటే ఒక డైరెక్టర్‌కి గాని, ఆడియన్స్‌కి గాని ఇంకా మంచి క్యారెక్టర్‌లో లేదంటే ఇంతే మంచి క్యారెక్టర్‌లో కనిపియాలి గానీ, ఒకసారి ఇంత మంచి క్యారెక్టర్ చేశాక మళ్ళీ ఏది పడితే అది చేసుకుంటెళ్ళి అంటే ఒక ఇమేజ్ వచ్చేసిద్దన్న. ఈడేంటి ఏదేం చేస్తాడన్నట్టు. అలా గాదు. మంచి క్యారెక్టర్‌లు చేస్తాడు 'కార్తికేయ దేవన్నాక' అన్నట్టు ఒక ఇది తెచ్చుకోవాలి. గ్రేట్. సో, సినిమా రిలీజ్ అయ్యాక బెస్ట్ కాంప్లిమెంట్ ఎనీథింగ్. యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెయిన్‌గా. ఆ సినిమా రిలీజ్ అయ్యాక నేను కాంప్లిమెంట్స్ వినడం, థాంక్ యూ చెప్పేయడం అన్న. సగం సగం చదవడం. ఇది నాకు ఆ టైం కూడా లేదు. సినిమా ముందు మంచి మంచివొచ్చాయి. అంటే ఈ సీను కొంతమందేమో 10 సార్లు చూసా అంటారు. అలా సినిమా రిలీజ్ అయ్యాక అందరూ చేసావు. థియేటర్ దగ్గర కూడా చేసావు అంతా. వందల మంది ట్యాగ్ చేస్తున్నారు. ఏం చేస్తున్నావు అవన్నీ? రీపోజ్ చేసుకుంటూ కూర్చున్నాను. సూపర్. మెయిన్‌గా ఇండస్ట్రీ నుంచి 'రోహన్, రోషన్, కార్తికేయ దేవ్' ఈ ముగ్గురు ఏంటి అసల? వాళ్ళెలా హ్యాపీగా ఎంజాయ్ ఎందుకంటే 'రోషన్' కూడా ఒక సీన్‌లో ఇద్దరు కలిసి ఉంటారు. చిన్నప్పుడు రుద్ర కదా! యెస్. సో, హౌ యూ ఎంజాయ్? అంటే 'రోషన్' ఎలా ఫీల్ అవుతున్నాడు? 'రోహన్' ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు? రోహన్ అయితే అక్కడ వాడు పాపం వెళ్ళిపోయాడు. వాడు బెంగుళూరు వాళ్ళ డ్యాడీకి బెంగుళూరు ట్రాన్స్‌ఫర్ అయిపోయింది. సో, వెళ్ళిపోయి "అన్నా మిస్ అయిపోతున్నా అన్నా" అని ఆడు కాల్ చేస్తాడు. రోషన్ అయితే మేము చెప్పాలన్నా ఇది ఆ సీన్ చేసేటప్పుడైతే హ్మ్. అరే! మనం ఛాలెంజ్ పెట్టుకుందాంరా సింగిల్ టేక్‌లో లేపేద్దాం మన సీన్‌లు అన్నట్టు ఛాలెంజ్ పెట్టుకొని చేసాం మేము. అలా కొన్ని కొన్ని లేపేసాం కూడా సింగిల్ టేకుల్లో. అలా మెయిన్‌గా 'రోషన్' ఎలాంటి ఇన్‌పుట్స్ ఇస్తుంటారు? ఎందుకంటే చాలా సినిమాలు చేశాడు. నీకన్నా ఎక్కువగా చేశాడు కాబట్టి. అండ్ సేమ్ ఇద్దరు ఒకలాగే ఉంటారు కదా! ఆల్‌మోస్ట్ హెయిర్ స్టైల్ గాని, ఫేస్ కట్ గాని. ఎలాంటి ఇన్‌పుట్స్ వస్తుంటాయి 'రోషన్' నుంచి? వాడు చెప్తా ఉంటాడన్న ఇప్పుడు ఒకటి నేను బాగా అనిపియాలి, వాడు బాగా అనిపియాలి అన్నట్టు కాకుండా సీన్ మంచిగా రావాలన్నట్టే చూస్తాం ఇద్దరం. సో, ఇలా చేయరా ఈ సీన్‌లో నేను ఇలా చేస్తా. మంచి కోఆర్డినేషన్ ఉంటదన్నమాట మా ఇద్దరికి గూడా. ఇలా చేస్తే ఇంకా సీన్ వచ్చిద్ది. ఇంకా కామెడీ పండిద్దో లేదంటే ఆ ఇంటెన్సిటీ వచ్చిద్దో అన్నట్టు ఇద్దరికిద్దరం చెప్పుకుంటుంటాం. సూపర్. ఒక్క సీను 'సూర్యుడే' సాంగ్‌లోనే బ్యూటిఫుల్ సీను. ఈశ్వర్‌రావు గారు మీకు తినిపించడం, నువ్వు ఎంజాయ్ చేయడం. సో, ఈశ్వరి మేడంతో వర్క్ చేయడం ఎలా ఉంటుంది? మేడం ఇది చెప్తున్నా కదండీ నేను హ్మ్. ఎంత లక్కీ అంటే ఇప్పటివరకు కలిసిన ఏ పెద్ద పెద్దోళ్ళు గూడా పెద్ద పెద్దోళ్ళో బిహేవ్ చేయరు. సో, ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఐశ్వర్యరావు మ్యామ్ అయితే అన్ని కర్రీస్ పెట్టుకొని ఏది కంఫర్ట్? ఎంత ముద్ద కంఫర్ట్ నీకు? తినిపిస్తే నేను ఈ స్పీడ్‌లో వీడికి 2 సెకండ్స్‌లో పెడతా. నువ్వు అంతలోపు నా చెయ్యి ఇలా లాక్కొని తినాలి. అంత ప్రతీది కోఆర్డినేషన్. ప్రతి ఒక్కరి సీన్ రావాలి. సినిమా రావాలని అన్న. సూపర్. సో, 'సలార్' లాంటి ఒక 1 మంత్ జర్నీ చేసావు. సో, 15 డేస్ షూటు, డబ్బింగ్‌లు ఇలా కావు 1 మంత్. అంతట్లో 'సలార్' ఎప్పటికైనా గుర్తుండిపోయే ఒక మెమోరీ. నీకు 'సలార్' అనగానే గుర్తొచ్చే ఒక మెమోరీ అంటే ఏముండిపోతుంది మైండ్‌లో ఎప్పుడు? ఆన్ సెట్స్‌లో జరిగింది గాని, డబ్బింగ్‌లో జరిగింది గాని. అన్న ప్రతి షెడ్యూల్‌లో ఏదో ఒక గుర్తుండిపోయే మెమరీ ఉంటదన్న. ఫస్ట్ అయితే సెలెక్ట్ అవ్వడం. నెక్స్ట్ ఆయన ఫస్ట్ టైమ్ నాకు సార్ గుడ్ జాబ్ అని చెప్పడం. అది ఒక సీన్ చేంజ్ చేసామన్నా గదా! ఆ సీన్ చేంజ్ చేసేటప్పుడు గొంతు పోయి అంతా అలసిపోయి ఉన్నప్పుడు నా వైపు చూసి ఇలా గుడ్ జాబ్ కార్తికేయ అన్నారాయన. అదొకటి. నెక్స్ట్ మమ్మీని ఒకసారి తీసుకెళ్ళినప్పుడు నీల్ సార్ దగ్గరికి మంచి అసెట్ ఇచ్చావమ్మా మా సినిమాకి అంటాడాయన. థాంక్స్ ఎందుకు చెప్తావు? మంచి అసెట్ వీడు మా సినిమాకి. ఇక్కడ యాక్టింగ్ నేర్పికండి నేచురల్ చేస్తున్నాడు అని చాలా మాట్లాడారు. అప్పుడు ఫోటో ఇచ్చారు. నేను ఆయనతో ఇప్పటిదాకా ఒకటే దిగా ఫోటో. అది నెక్స్ట్ పృథ్వీ సార్‌కి నన్ను సజెస్ట్ చేయడం నీల్ సార్. నా యాక్టింగ్ దీంట్లో నచ్చి రాత్రి టైం చూసుకోకుండా వీడు ఏ క్యారెక్టర్ అయినా చేయగలడు అన్న ఒక నమ్మకం ఆయనకిచ్చి సజెస్ట్ చేయడం. మళ్ళీ పృథ్వీ సార్ నన్ను చూసి నచ్చి ఆయన నన్ను సెలెక్ట్ చేసుకోవడం. సో, మళ్ళీ డబ్బింగ్ అప్పుడు గ్రేట్ జాబ్ రా అని చెప్పడం. ఆ 10థ్ క్లాస్ గురించి మాట్లాడుకోవడం. ఇదంతా ఒక్కో షెడ్యూల్ ఒకటి ఉంటదన్న.
గ్రేట్. ఒక్క మెమరీ కదా, చాలా మెమరీస్ ఉన్నాయి. అందుకే అంత క్లోజ్ ఫ్యామిలీ అంట విన్నాం ప్రతి దాంట్లో. సో నీకు నాని గారు అంటే చాలా బాగా ఇష్టం, ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు. సో అంటే ఆయన్ని ద మెయిన్ ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇస్ దర్ ఎనీ పర్టికులర్ రీజన్? అంటే నేను అసలు నాకు ఫస్ట్ నచ్చిన హీరో అన్నట్టు ఇంకా అలా వస్తుందన్న. అసలు సినిమాలు ఏంటో అర్థం కాని వయసులో 'కృష్ణగాడి వీర ప్రేమ గాథ' రిలీజ్ అయినప్పుడు నా ఫస్ట్ నచ్చిన మూవీ, ఫస్ట్ నచ్చిన హీరో. అప్పటి నుంచి ఇంకా కంటిన్యూస్ ఆయన యాక్టింగ్ కానీ ప్రతి దానికి, ప్రతి సినిమా స్క్రిప్ట్ సెలెక్షన్ కానీ, ఆయన వే ఆఫ్ టాకింగ్ ప్రతిది ఇష్టం నాకు. చూడండి, ప్రభాస్ గారి సినిమాలో యాక్ట్ చేసి నాని గారు అంటే ఇష్టం అంటారు. ప్రభాస్ గారు ఎవరికి ఇష్టం ఉండరు నాకు చెప్పండి. భలే కవర్ చేస్తున్నాం. అండ్ వన్ మోర్ థింగ్, అంటే నీ ఇంటర్వ్యూస్లోని కిందన అసలు ఇంత మెచ్యూర్గా ఎలా మాట్లాడుతుండే ఈ అబ్బాయి అంటున్నారు. అంటే ఎలా తెలుసుకుంటున్నావు ప్రతిదీ కూడా? అంటే చాలా మెచ్యూర్డ్గా ఒక 5 years ఇంకా ఎక్కువ ఏజ్ ఉన్నోళ్ళ మాట్లాడుతున్నావు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఏమన్నా మరి చిన్నప్పటి నుంచి పెరిగిన ఎన్విరాన్మెంట్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఇవన్నీ కలిసి నాకు తెలిసి మైండ్ అలా అయినట్టుంది. ఓకే. సో ఎనీథింగ్ ప్రభాస్ గారి సినిమాలో నీకు బాగా ఇష్టం ఎనీథింగ్? ప్రభాస్ గారి సినిమాల్లోనా ఓన్లీ సలార్లో? ప్రభాస్ గారి సినిమాల్లోనే అండ్ సలా రెండు చెప్పాయి. ప్రభాస్ గారి సినిమాల్లో అయితే 'మిర్చి' ఒకటి ఇష్టము. ఆ ముందు సినిమాలు నేను పెద్ద చూడలేదన్న. కామెంట్లో దానికి కూడా పాపం పిల్లోడు ఇంకా ముందు సినిమాలు చూడలేదు అంటున్నారు. నిజంగా చూడలేదు ముందు సినిమాలు. 'మిర్చి' ఇష్టము, 'బాహుబలి' ఇష్టము, 'రాధేశ్యామ్' ఇష్టము, 'సలార్' ఇష్టము. నెక్స్ట్ 'సలార్‌లో' ఇంటర్వెల్ అయితే అసలు అలా ఉండిపోతాం, కళ్ళలో పెట్టేసి ఏమో ఏం జరుగుతుంది ఏది అన్నట్టు. క్లైమాక్స్ సీక్వెన్స్. నెక్స్ట్ మీరు అన్న 'గ్రీన్ కలర్' అదొకటి అమ్మో క్రేజీ అన్న మైండ్. ప్రభాస్ సార్ని ఇన్ని రోజుల తర్వాత అలా చూసాము, క్రేజీ. వన్ మోర్ థింగ్, మంచి బేస్ వాయిస్ ఉంది. సో దాన్ని డబ్బింగ్ కింద ఏదైనా యూజ్ చేసుకుంటే తెలుగులో డబ్బింగ్ నేనే చెప్పాను సలార్. దీనికి కాదు, మిగతా క్యారెక్టర్స్కి కానీ లేకపోతే ఎనీ డబ్బింగ్ సినిమాలకు కానీ మంచి బేస్ వాయిస్ ఉంది కదా నీకు. డబ్బింగ్ చేయాలని ఇంకా ప్లాన్ చేయలేదన్న. ప్రెసెంట్ అయితే యాక్టరే. మేనేజర్. సో నౌ హౌ దే హ్యాపీ అండ్ ఎలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు నీ కెరీర్? అలాంటివి డిస్కస్ చేసుకుంటారు ఇంట్లోనే ఖాళీగా ఉన్నాం? అన్న ఖాళీగా ఉన్నప్పుడు డిస్కస్ చేస్తూ ఉంటాం. అంటే ఇదే సెలెక్టివ్ క్యారెక్టర్స్ చేయడం కానీ, ఇంటర్వ్యూస్ అనేది ఫస్ట్ మా మైండ్లో లేదు, అది అలా వచ్చేసింది. ఏదో అంటే ఫస్ట్ మనం కాంటాక్ట్ అవుదాం అనుకునే లోపు ఒకరు కాంటాక్ట్ అయ్యారు. ఒకరి నుంచి అలా 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 అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంతమంది కాల్ చేస్తారని. ఇంకా ఇట్లా అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్స్ వస్తూ ఉంటాయి, దీన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అని అప్పటికప్పుడు అలా ఉంటుంది అన్న ఫ్రీ టైంలో. చాలా బాగుంది, కొన్ని చాలా బాగున్నాయి. కాకపోతే కొంచెం వీక్ అయిపోతున్నా, తలనొప్పి అంతా. బట్ ఇవ్వడం చాలా ఇష్టం. సినిమా అంతా ఒక ఎత్తు అయితే ప్రమోషన్స్ ఒక ఎత్తు అంటారు. సో నువ్వు సినిమా ఆల్మోస్ట్ ఒక రేంజ్లో ఉన్నావు కాబట్టి ఇప్పుడు ఇంటర్వ్యూస్ కూడా ఒక రేంజ్లోకి వెళ్ళిపోవాలి. ఎనీవేస్, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అసలు? హీరో అవుదామనా లేకపోతే సపోర్టింగ్ యాక్టర్ అవుదామనా? ఏ విధంగా? ఫ్యూచర్ ప్లాన్స్ చెప్పకూడదు అంటారు కదన్నా. అలా ఏం లేదన్నా, ఇప్పుడు చెప్తున్నా, ఇది ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నా. ఇప్పుడు దానికంటే ఒక స్పెషల్ వర్డ్ ఎవరో పెట్టలేదు ఇప్పటిదాకా. ఒక సత్యదేవ్ సార్ని చూసుకుంటే విలన్ హీరో, విజయ్ సేతుపతి సార్ని చూసుకుంటే విలన్ హీరో, సూర్య సార్ని చూసుకుంటే రోలెక్స్ విలన్ హీరో. సో ఆ టైప్, దానికి ఒక స్పెసిఫిక్ వర్డ్ లేదు కాబట్టి ఇంకా ఎగ్జాంపుల్ తీసుకో. ఒక వెర్సటైల్ యాక్టర్ అవుదాం అనుకోండి, ఏదైనా చేసేయగల యాక్టర్. ఒక ఫాద్ ఫజిల్ సార్ అలా. సూపర్. ఎందుకంటే మీరు అందరూ ఎమర్జింగ్ స్టార్స్ కాబట్టి నెక్స్ట్ రోషన్ నువ్వు, మిమ్మల్ని మేము హీరోలుగా రేపు చూడాలి. సో విష్ యూ ఆల్ ద సక్సెస్. సో ఫైనల్గా ఎవరైనా సలార్ ఒకవేళ మిస్ అయ్యారనుకో, వాళ్ళు అసలు ఎందుకు థియేటర్లో మిస్ అవ్వకూడదో నీ మాటల్లో ఒక 2-3. ఎందుకు థియేటర్లో మిస్ అవ్వకూడదు అంటే, మీకు థియేటర్లో వచ్చేంత ఫీల్ నాకు తెలిసి ఏ మూవీకి ఇంట్లో రాదు. అందులో సలార్కి థియేటర్లో వచ్చే ఫీలే తోపు ఉంటుంది అనమాట. సో ఆ బీజిఎం కానీ, ఆ ఎలివేషన్స్ కానీ మనం ఫీల్ అవ్వాలంటే ఖచ్చితంగా థియేటర్లో చూడాలి. నెక్స్ట్ మెయిన్ వన్ రీజన్, అందరినీ ఒక దాంట్లో ప్రభాస్ సార్, పృథ్వీ సార్, ప్రశాంత్ నీల్ సార్, ఇలా ప్రతి గ్రేట్ యాక్టర్లు అందరూ గ్రేట్. నేను అంటే నన్ను చూడండి, నేను గ్రేట్ యాక్టర్ అనట్లేదు, బట్ నా యాక్షన్ కూడా కొంచెం చూసి చెప్పండి ఎలా ఉందో అన్నట్టు. గ్రేట్ టెక్నీషియన్స్ అందరు వర్క్ చేశారు, భువన్ సార్, డిఓపి సార్ లాగా. సో అందరం టీం అంతా కష్టపడి పోస్ట్పోన్మెంట్లు చేసుకొని, కింద పడి పైన పడి దెబ్బలు తగిలించుకొని అంతా కష్టపడి చేసింది మీరు ఎంజాయ్ చేయడానికి. కాబట్టి తప్పకుండా థియేటర్స్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ. సో సారీ టు ఇంటరప్ట్, అంటే క్లోజ్ చేద్దాం. 1 క్వశ్చన్. ఇప్పుడు నువ్వు యాక్టింగ్ కోర్స్కి వెళ్ళలేదు, ఓకేనా? బట్ భువన్ గౌడ గారు ఒక సినిమాటోగ్రాఫర్గా ఆయన ఒక పొజిషన్ చెప్తూ ఉంటారు, లైటింగ్ ఏ విధంగా ఉంటుంది.
సో అదే విధంగా నువ్వు ప్లాన్ చేసావు. ఆయనతో కొలాబరేషన్ ఆయన ఏమైనా సజెషన్స్ ఇచ్చారా? భువన్ గౌడ గారు మెయిన్‌గా సినిమాటోగ్రాఫర్. నాకైతే అసల ఈ మూవీ తర్వాత కొన్ని మూవీస్ ఈ మూవీ స్టార్ట్ చేశాను సలార్ నేను నేర్చుకోవడం. ముందు నాకసలు ఎవరు ఆ కెమెరా ఏంటి? ఆ కెమెరా బ్రాండ్ ఏంటి? అసలు ఇక్కడ ఉండే మనుషులు ఎవరో కూడా తెలీదు. డైరెక్టర్ ఒక్కరు తప్ప మిగతా ఎవ్వరి ఇది తెలీదు. వీళ్ళు డీఓపీ ఉంటారు, ఇలా ఉంటారని. వాళ్ళు చెప్పడం, వాళ్ళు చెప్పిన దగ్గర నించోవడం, నాకొచ్చింది చేసాడు. కెమెరా ఫేవర్ ఇవేవి తెలిసేవి కాదనమాట. ఒక్కసారి 'సలార్' సెట్ గాని, వేరే మూవీ చేశా హారర్ కామెడీ. ఆ సెట్ గాని అక్కడ బాగా నేర్చుకున్నాను. డీఓపీ ఓకే. కెమెరా ఇది. ఓ 30 ఎంఎం అంటే ఇంత, 30 లెన్స్ అంటే ఇంత, 50 లెన్స్ అంటే ఇంత, 15 అంటే ఇంత అన్నట్టు నేర్చుకోవడం. లైటింగ్‌కి సపోర్టివ్ ఉండాలి. కెమెరాకి ఫేవర్‌గా ఉండాలని అక్కడి నుంచి నేర్చుకొని, ఇంగ అక్కడ నేర్చుకునే స్టేజ్‌లో ఉన్నా ఇంక 'సలార్' టైంలో. సో, అలా. సో విష్ యూ ఆల్ ద సక్సెస్. సచ్ ఎ నైస్ కన్వర్జేషన్ విత్ యూ. సో నువ్వు అనుకున్నవి తప్పకుండా రీచ్ అవ్వాలని, ఇంకా మంచి మంచి ప్రాజెక్టులు చేయాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ అండి. గైస్ మీరందరూ కూడా ఎవరన్నా ఒకవేళ 'సలార్' సినిమాని మిస్ అయితే తప్పకుండా మీరందరూ థియేటర్‌లో చూడండి. ఈ మనిషి అసలు ఎందుకంత ఇంపార్టెన్స్ అనేది మీకు సినిమా చూస్తే తప్పకుండా ఫస్ట్ 15 మినిట్స్‌లోనే ఈయన విశ్వరూపం వల్ల చాలా ఉగ్ర రూపాలైతే బయటకి తన్నుకొస్తుంటాయి. సో తప్పకుండా మీరందరూ కూడా 'సలార్' సినిమాని థియేటర్‌లో చూసి ఎంజాయ్ చేయండి. సో మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మనందరం కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మన స్టార్స్. థాంక్ యూ.